నా పేరు మధ్యల లిఖిత. నేను ఇక్కడ సెంచురియన్ యూనివర్సిటీ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఒడిస్సాలో అగ్రికల్చర్ బీఎస్సీ 4th ఇయర్ చదువుతున్నాను. మాకు 4th ఇయర్లో ఏఈఎల్పి అండ్ రావే అని 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో నాకు ఏఈఎల్పి ప్రోగ్రామ్ వచ్చిందనమాట. ఏఈఎల్పి ప్రోగ్రాంలో వర్మీ కంపోస్ట్ యూనిట్ని నాకు అలాట్మెంట్ చేశారు. ఫస్ట్ మనం వర్మీ కంపోస్ట్ యూనిట్ని చూద్దాం. ఇది వచ్చేసి సిమెంట్ ట్యాంక్ మెథడ్ అనమాట. సిమెంట్ ట్యాంక్ మెథడ్ వర్మీ కంపోస్ట్ని మేము ఆ ట్యాంక్లో ప్రిపేర్ చేస్తాం. ఆ ట్యాంక్ యొక్క లెంత్ వచ్చేసి 7 మీటర్స్, విడ్త్ వచ్చేసి 1.5 మీటర్స్ అనమాట. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాఫ్ట్ పెబల్స్, ఇంకా డ్రై లీవ్స్, కౌడంగ్ ఫ్రెష్ వేస్తాం కాబట్టి ఎర్త్వార్మ్స్ అనేది 2 to 3 days తర్వాత రిలీజ్ చేస్తాం. ఎందుకంటే కౌడంగ్లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా మిథేన్ గ్యాస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇరిగేషన్ అనేది వెంటనే ఇస్తాం. 30 daysకి ఒక లేయర్గా వర్మీ కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ వర్మీ కంపోస్ట్ అనేది 3 months తర్వాత కంప్లీట్ హార్వెస్ట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. మనకు వచ్చేసి అప్లికేషన్ ఏంటంటే 2 to 2.5 tons వరకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మా వర్మీ కంపోస్ట్ షెడ్ అనమాట. మేము ఈ వర్మీ కంపోస్ట్ని ఈ ట్యాంకుల్లో ప్రిపేర్ చేస్తాం. ఈ ట్యాంక్ లెంత్ వచ్చేసి 7 మీటర్స్, విడ్త్ వచ్చేసి 1.5 మీటర్స్ అనమాట. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం రాక్స్ని ఫిల్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రాళ్ళు అనేది వేసాం కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్ డ్రై లీవ్స్ అనేది వేద్దాం. తర్వాత స్టెప్ వచ్చేసి 30 centimeters వరకు కౌడంగ్ అనేది ఈ ట్యాంకుల్లో ఫిల్ చేస్తాం అన్నమాట. కౌడంగ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అందులో ఫ్రెష్ కౌడంగ్లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, మీథేన్ గ్యాస్ కూడా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 1 week తర్వాత మనం ఈ ఎర్త్వార్మ్స్ అనేది రిలీజ్ చేస్తాం. ఈ ఎర్త్వార్మ్ స్పీసెస్ వచ్చేసి ఎసినా ఫెటేడా. ఎర్త్వార్మ్స్ ని రిలీజ్ చేసిన ఇమీడియట్ గా మనం వాటరింగ్ అనేది చేయాలి. ఆఫ్టర్ 3 months తర్వాత సీడింగ్ అనేది చేయాలి. పౌడర్ లాంటి వర్మీ కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. చేస్తే వర్మీ కంపోస్ట్ ని ఈ 1 kg ప్యాకెట్లలో ఫిల్ చేస్తాం అనమాట. 1 kg వచ్చేసి 20 rupees. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.